హాయ్, దిస్ ఈజ్ భవానీ. వెల్కమ్ టు ముబాస్ హోమే. ఈరోజు వీడియోలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బర్త్డే డెకరేషన్ ఐటమ్స్ గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది నేను 2 years బ్యాక్ మా ఇంట్లో ఎలా రెడీ చేశాను అనే వీడియో నుంచి క్లిప్స్ తీసుకొని మీకు ప్రతి ఐటమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. మనం ఒక్కొక్కసారి ఇంట్లో క్రాఫ్ట్ చేసుకోవడానికి టైం ఉండనప్పుడు ఐటమ్స్ అనేవి ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, చాలా గ్రాండ్ లుక్ రావడానికి ఎలా ట్రై చేయొచ్చు, అంతేకాకుండా ఒక్కొక్కసారి మనం 1000 రూపీస్ పెట్టి కొన్నప్పుడు వాటిని మళ్ళీ ఎలా రీయూజ్ చేసుకునే విధంగా ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఈ పిక్లో ఉన్న క్యాండిల్ హోల్డర్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకోవడానికి మనకి రోజువారీ నార్మల్గా ఇంట్లో వాడుకునే ఒక గ్లాస్. ఇవి ఐరన్ స్ట్రైప్స్. మనం గణేష్ చతుర్థికి మండపాన్ని ఎక్కువగా వీటితో డెకరేట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని ఒక ఎడ్జ్ నుంచి గ్లాస్కి ప్లాస్టర్ వేసుకొని టైట్గా చుట్టుకోవాలి. చుట్టుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా టైట్గా చుట్టుకుంటే తర్వాత లూజ్ అవ్వకుండా ఉంటుంది. గ్లాస్ అనేది కనిపించకుండా ఇలా దగ్గరగా అంతా చుట్టుకొని హాఫ్ వరకు చుట్టుకొని ప్లాస్టర్ వేసేయండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక కలర్తో కూడా సేమ్ అలానే గ్రీన్ కలర్ని తీసుకొని మనం ఎక్కడైతే స్టాప్ చేసామో గోల్డ్ కలర్ అక్కడి నుంచి గ్రీన్ కలర్ని గ్లాస్ కనిపించకుండా కవర్ చేసుకొని సేమ్ ప్లాస్టర్ సహాయంతో మళ్ళీ క్లోజ్ చేయండి. ఈ 2 కలర్స్ అనే కాదండి, ఇప్పుడు నేను ఈ డెకరేషన్లో ఆ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ బెలూన్స్ అండ్ గోల్డ్ కలర్ ఫాయిల్ బెలూన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఆ 2 కలర్స్తో ఆ గ్లాస్ని ఫిల్ చేశాను. మన ఇష్టం, మీరు ఏ 2 కలర్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్ అనేది మనం ముందే సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ క్యాండిల్స్ అయితే బాగోవు. సో ఈ క్యాండిల్ అనేది ఆ గ్లాస్కి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా గ్లాస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ క్యాండిల్ వెలిగించిన తర్వాత అయితే ఇంకా చాలా బాగా షైనింగ్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే బెలూన్ డెకరేషన్కి నేను బెలూన్ హోల్డర్ వాడాను. ఈ బెలూన్ హోల్డర్ అనేది మనం ఒక్కసారి కొనుక్కుంటే చాలండి, రీయూజ్ చేసుకోవచ్చు. చాలా స్టాండర్డ్గా ఉంది. సో ఇక్కడ చూపించిన విధంగా అవి గ్రిప్ కోసం మనకి ఇవన్నీ ఒక ప్యాక్లోనే వస్తాయి. మనం బెలూన్స్ ఫిల్ చేసిన తర్వాత మన ఇంట్లో ఎక్కడంటే అక్కడ దాన్ని పెట్టుకోవచ్చు. ఈవెన్ మూవ్ అవ్వదన్నమాట అటు ఇటు, గ్రిప్స్ ఉండడం వల్ల. నెక్స్ట్ స్ట్రైప్స్ వచ్చి సైజెస్ వారీగా ఇలా స్ట్రైప్స్ వచ్చాయి. సో ఆల్వేస్ హ్యాపీ బర్త్డే కానీ హ్యాపీ యానివర్సరీ అని ఆల్రెడీ ప్రింట్ ఉన్న బెలూన్స్ కంటే ప్లెయిన్ బెలూన్స్ అయితే మనం ఏది కావాలంటే అది మనం రాసుకోవచ్చు ఈజీగా. ఒక మార్కర్ ఉంటే సరిపోతుంది మన దగ్గర. ఆ తర్వాత మనకి ఇవన్నీ చూపించిన విధంగా ఆ కిట్లోనే వస్తాయి, బెలూన్ హోల్డర్లోనే. సో దాన్ని జస్ట్ ఇలా హోల్డ్ చేసి, బెలూన్కి హోల్డ్ చేసి ఉన్న స్ట్రైప్స్తో ప్రతి బెలూన్ని అలా డెకర్ చేసుకోవాలి. ఈ స్టాండ్స్ అనేవి సైజెస్ వారీగా ఉండడం వల్ల లుక్ చాలా బాగుంటుంది. ఇది మనం ఈ బెలూన్ హోల్డర్, బెలూన్ స్టాండ్ ఏదైతే ఉందో ఒక్కసారి తీసుకుంటే చాలు. ఇది రీయూజబుల్. యానివర్సరీకి యూస్ చేసుకోవచ్చు, బర్త్డేస్కి యూస్ చేసుకోవచ్చు, ఈవెన్ ఏదైనా ఫ్లవర్స్ కూడా డెకరేట్ చేసుకోవచ్చు. ఓన్లీ 5-6 బెలూన్స్ యూస్ చేసి, మార్కర్ యూస్ చేసి ఒక ఫ్లవర్ లాగా బెలూన్స్ అనేది ఇంత అందంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీరు చూస్తే గోల్డ్ కలర్ బెలూన్స్ నిహాల్ నేమ్, మా బాబు నేమ్ వచ్చేసి నిహాల్. సో మనకి ఇవి 2 టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి, సిల్వర్ కలర్, గోల్డ్ కలర్. డిఫరెంట్గా
సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవి సపరేట్గా వస్తాయి. మనం సింగిల్ లెటర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. హ్యాపీ బర్త్డే అనేది వచ్చేసి ఫాయిల్ బెలూన్స్. సో ఈ రెండింటిని చాలా ఈజీగా డెకరేట్ చేసుకోవచ్చు. మనం ఏంటంటే ఫస్ట్ ప్రీ ప్లాన్ చేసుకోవాలి మన దగ్గర అవి ఉండేలాగా. ప్రతి బెలూన్లో మనకి ప్రతి నేమ్ లెటర్లో వస్తుంది ఇండివిజువల్. మీరు ఈవెన్ ఒక నెంబర్ 4 తీసుకున్నా కానీ మనకు అలా ఎయిర్ ఫిల్ చేసే విధంగా స్ట్రా వస్తుంది. జస్ట్ మనం ఎయిర్ బ్లో చేసి ఆ బెలూన్ నిండా వదిలేయడం అంతే. బట్ ఇవి మనం రీయూజ్ మనకి ఇక్కడ హోల్స్ కూడా ఉన్నాయి కదా, జస్ట్ మనం థ్రెడ్తో కూడా హ్యాంగ్ చేసుకోవడానికి అనమాట. సో కాకపోతే మనం రీయూజ్ చేసుకోవాలి అని అంటే మనం అలా గట్టిగా ప్రెస్ చేసి వాటిని మళ్ళీ మన బర్త్డే కానీ పార్టీ కానీ అయిపోయిన తర్వాత ప్రెస్ చేసి గాలి తీసేయాలి, ఆ ఫ్లో చేసిన గాలి తీసేయాలని చూడకూడదు. సో 1 month వెయిట్ చేస్తే మధ్యలో మనకి ఆ గాలి అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అలా మనం ఏదైనా ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ చాలా అందంగా కనిపిస్తున్న పేపర్ ఫ్యాన్స్. వీటిని 2 minutesలో ఈజీగా వాల్స్కి ఫిక్స్ చేసుకోవచ్చు. జస్ట్ ఓపెన్ చేసి ఆ పిన్ అనేది మనం తీసుకుంటున్నప్పుడే ఈ పేపర్ ఫ్యాన్స్తోనే వస్తుంది. ఆ పిన్ పెట్టేసి సో మనం ఎక్కడ కావాలంటే అక్కడ వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు ప్లాస్టర్ తీసుకొని. సో ఈ చిన్న ఫ్యాన్స్ కూడా అంతే అండి. మనం చూపిస్తున్న పిన్ వచ్చేసి ఆల్రెడీ మనం తీసుకునేటప్పుడే ఆ పిన్ వస్తుంది. ఈవెన్ థ్రెడ్ కూడా వస్తుంది. ఆ థ్రెడ్కి ప్లాస్టర్ వేసుకోవడమే. మన దగ్గర ఒక 5 to 6 ఫ్యాన్స్ ఉంటే ఇలా డిఫరెంట్గా డిజైన్స్తో డెకరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ వీటిని రీయూజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే వెట్ అవ్వకుండా, వాటర్ పడకుండా చూసుకోవాలి. ఈవెన్ ఇది నేను 2 years బ్యాక్ ఈ బర్త్డే జరిగింది. ఇప్పటికి కూడా ఈ ఫ్లవర్స్ ఇలానే ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం రీయూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది ఇంకొక టైప్ అండి. ఈవెన్ 2 ఫ్యాన్స్ కంబైన్ చేసి ఇలా కూడా చేసుకోవచ్చు. మనకి నిజంగానే ఒక్కొక్కసారి చాలా తక్కువ టైం ఉంటుంది. మనకి ప్రీ ప్లాన్డ్గా అలా ఏం ఉండదు. సో అప్పటికప్పుడు మనం ఏదన్నా మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్తో కానీ కేక్ కట్ చేయించాలి అనుకున్నప్పుడు ఈ పేపర్ ఫ్యాన్స్ 2 minutesలో మనకి హెల్ప్ అవుతాయి. సేమ్ నా దగ్గర ఉన్న పేపర్ ఫ్యాన్స్ బెలూన్ హోల్డర్ ప్లెయిన్ బెలూన్స్తో మార్కర్ తీసుకొని సేమ్ అదే బెలూన్ హోల్డర్ని యానివర్సరీకి యూస్ చేశాను. ఈవెన్ చిన్న డెకరేషన్ కూడా ఫొటోస్ తీసుకున్నప్పుడు లేదా ఏదన్నా స్పెషల్ డే ఉన్నప్పుడు ఆ డే మొత్తంలో చాలా చేంజ్ తీసుకొస్తుంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ముబాస్ హోమ్మేక్.